అందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేం కష్టమైన పని కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, టచ్ చేయండి. దానివల్ల మీకు ఏ ఖర్చు కూడా అవ్వదు. కానీ నేను పెట్టే సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేసినా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. సరే, ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉండగా తెలుగు మీడియాన్ని తొలగిస్తున్నాము అని ప్రతిపాదన చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే మిగిలిన తెలుగు మీడియాన్ని తొలగించేశారు. ఆ తొలగించినప్పుడు ప్రాథమిక దశలో బైలింగ్యువల్ అంటే తెలుగు ఇంగ్లీష్ రెండింటిలోనూ కూడా పాఠ్య గ్రంథాలు ఉంటాయి. అలాగే మెల్లిమెల్లిగా దశల వారీగా ఈ తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించేసి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తాము అని చెప్పారు. దానికి ఆయన చెప్పిన కారణం ఏమిటంటే ప్రజలందరూ కూడా ప్రైవేటుకి వెళ్తున్న ప్రధానమైన కారణం ఆంగ్ల మాధ్యమం వలన. అందువలన ఆంగ్ల మాధ్యమాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టేసినట్లయితే అప్పుడు ఇంకా సమస్య ఉండదు. నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తాము అన్నారు, చేశారు. చాలా వరకు చాలా బాగుంది. అయితే నాడు నేడులో అభివృద్ధి చేయడం బాగుంది, కానీ తెలుగు మాధ్యమాన్ని తొలగించడం అసలు తెలుగు వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికి నేను ఇదే విషయంలో 10-15 సార్లు వీడియో చేశాను. అసలు ఈ వీడియోలకు లైక్లో ఉండవు, షేర్లో ఉండవు, కనీసం పట్టించుకునే ఆధారం లేడు. అసలు ఎలా తయారయ్యారంటే మాతృత్వానికి ఎంత ద్రోహం చేస్తున్నామనే ఫీలింగ్ లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మాతృభాష మాధ్యమాన్ని తొలగించేస్తే పట్టించుకోవడం లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తొలగించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అసలు ఈ ప్రతిపాదన నాదే, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా పెట్టాలనే ప్రతిపాదన నాదే అని చెప్పారు. సాధారణంగా ఆయన ఏదైనా సరే ఇది నేనే చేశాను, ఇది నాదే అని చెప్పేసి చెప్పుకునే అలవాటు ఆయనకు ఉంది కాబట్టి అలా చెప్పారేమో అని అనుకున్నాం. అప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది బాగోలేదు, కరెక్ట్ కాదు, ఇలా తెలుగు మాధ్యమాన్ని తొలగించేస్తారా, మేము గట్టిగా పోరాడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. అది లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చారా? లేదు. అంటే ఆంగ్ల మాధ్యమాన్ని అలాగే ఉంచారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏదైతుందో అది నిజం చేశారు. సరే, ఇందులో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటో ముందు చూద్దాం. సమస్య దగ్గరికి వద్దాం ముందు. ఎప్పుడైతే తెలుగు మీడియంని తీసేశారో బైలింగ్యువల్ అన్నది మెల్లిమెల్లి అలవాటు చేసుకుంటున్నారు స్కూల్లో వెళ్ళాను. ఇప్పుడు గత సంవత్సరం నుంచి పూర్తి ఆంగ్ల మాధ్యమంలోనే 10th క్లాస్ పేపర్లు ఉంటున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు మాతృభాషలో అర్థమైనట్లు ఇంకే భాషలోనూ అర్థం కాదు. అంటే పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఏదో బైహార్ట్ చేస్తున్నారంటే, ఒక ఫీలింగ్ లేదు, ఏమీ తెలియదు. అలాగే తయారయ్యారు. ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుతున్న కొంతమంది పిల్లలైనా సరే వాళ్ళకి ఆంగ్ల మాధ్యమం అర్థం కాక ఆంగ్ల మాధ్యమంలోకి వెంటనే రాలేక మిగిలిన వాళ్ళకంటే వెనకబడిపోయారు. ఆ వెనకబడిపోయి 10th క్లాస్ పరీక్షలకు వచ్చేసరికి చాలా మంది పరీక్షలు మానేశారు, చాలా మంది పరీక్షలు ఫెయిల్ అయిపోయారు. ఇక ప్రైవేట్ అంటారా, ప్రైవేట్ గురించి మనకి ఎప్పుడు తెలుస్తుంది, వాళ్ళకి అడ్డదారులే ఎక్కువ ఉంటాయి. ఆ విషయం అందరికీ ఓపెన్ గా తెలుసు, కానీ ఎవడో మాట్లాడదు దాని గురించి. అడ్డదారులైనా వాళ్ళ దగ్గర 90% అబౌట్ వచ్చేస్తాయి. 90% అబౌట్ వచ్చేసరికల్లా అన్ని మార్కులు వస్తాయని అందరూ ప్రైవేట్కి వెళ్ళిపోతారు. అంటే ప్రాథమిక హక్కులైన విద్య, వైద్యంలో విద్య ప్రధానమైంది, ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైంది. ఆ విద్యను పరిపూర్ణంగా ప్రైవేటైజ్ చేసి పడేశారు. అంటే ఈరోజు డబ్బులు ఎట్టి కొనుక్కుంటేనే విద్య, లేకపోతే విద్య లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు సాధారణంగా ఫెయిల్ అయిపోతారు. ఇక తెలుగు మీడియం కూడా తీసేస్తే వీళ్ళకి అసలు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడంతో వీళ్ళు చాలా కష్టపడి మెల్లిగా నేర్చుకుని ఎంత లేదన్నా మిగిలిన ఒకటే వెనకబడిపోతారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువు లేదు అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇది ఒక పెద్ద కుట్ర ప్రకారం జరుగుతుంది అనే విషయం ఎవ్వరూ గమనించట్లేదు. కుట్ర ప్రకారం తెలుగు నుంచి మనం దూరం చేశారు, మాతృభాష నుంచి దూరం చేశారు. మాతృభాష నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోయామో ప్రైవేట్ వాళ్ళకి వ్యాపారం అయిపోతుందో, ప్రైవేటు అంటే ఒక మాట మనం మాట్లాడుకుంటే అందరూ కోపాలు వచ్చేస్తాయి. కానీ ప్రైవేటులో ఉన్న ఈరోజు విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ ఏదైనా సరే ఒక 80% పైగా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళదే. అంటే వాళ్ళ సామాజిక వర్గం మాత్రమే బలపడడం కోసం చేసే ప్రక్రియ లేదా ఇది. ఇంకా సరే, లక్షల్లో ఈరోజు చదువు అంటే లక్షలు ఖర్చు పెట్టవలసిందే. ఒకప్పుడు MBBS కి ఇంజనీరింగ్ కి మాత్రం లక్షలు ఖర్చు పెట్టాలి అనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు ఎలా తయారైంది? ఇంజనీరింగ్ కాదు, MBBS కాదు, అసలు ఏ చదువుతా వాళ్ళన. ఎందుకంటే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాము అంటే అదేదో చిన్నతనంలో తయారైంది. ఈరోజు మా పిల్లలు రిక్షా తక్కువ కూడా తల తాకట్టెట్టు కూడా తీసుకెళ్లి డబ్బులు కట్టేసి ప్రైవేట్ పాఠశాలలో చదివించేస్తున్నాడు. దీనివల్ల నష్టపోతుంది ఎవరు? డబ్బులన్నీ పోతున్నాయి. ఇక ఇంకో పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రలో ఎక్కువ దెబ్బతింటుంది హిందువులే. ఎందుకంటే
ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ వాళ్ళు భారతదేశంలో ఎలా బలపడాలా అనే విషయం మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఈ హిందువులకి తెలియట్లేదు, భారతదేశం నుంచి ఎలా పారిపోవాలా విదేశాలకు చూస్తున్నారు. అసలు ప్రతిఘటించే వాళ్ళే లేరు ఎవరును. అంచేత తెలుగు మాధ్యమాన్ని తొలగించడం అనేది ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఇంగ్లీష్ రెండో సమస్య ఏంటి, అలా వాళ్ళు వెనకబడిపోయారు. రెండో సమస్య ఏంటంటే చాలా మంది అసలు 10th క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడం, ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా విద్యకు స్వస్తి పలకడం. అంటే చాలా మందికి చదువు మానేస్తున్నారు, మనకి అనవసరం చదువు అని చెప్పేసి. తెలుగు మీడియం తీసేయడం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? నేను ఇప్పుడు ఇన్నిసార్లు ప్రశ్నించాను, ఒక్కడే దీన్ని దృష్టి పెట్టాడా? అసలు ఒక్కడు దృష్టి పెట్టడే. నేను ఫస్ట్ డే ఆన్వర్డ్స్ మా పిల్లలకు తెలుగు మీడియం లేదు కాబట్టి నేను పిల్లలకు చదువు మానిపించేస్తాను, దానికి మీరే బాధ్యత అవుతారు అని నేను లెటర్ రాసినాను స్కూల్లో, అది ఫార్వర్డ్ చేయించాను. అలాగే నేను అప్పుడు స్పందనలో కంప్లైంట్ చేశాను, స్పందనలో కూడా ఇది ఎలా చేస్తే ఎలాగా అని. మరి జాతీయ విద్యా విధానం ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అలా చేస్తుంది కదా అని కేంద్ర ప్రభుత్వం పిఎంఓ కూడా దాన్ని ఏమంటారు మన్ కీ బాత్ లో కూడా మోడీ గారికి చెప్పాను. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే నాలా చెప్పేవాళ్ళు బహుశా వేలని లెక్క పెట్టేంతమంది మాత్రమే మిగిలేరేమో. అంటే ప్రజల నుంచి ఖచ్చితమైన చైతన్యం రావాలి. తెలుగు అసలు ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ఏంటి? ప్రైవేట్ లో కూడా కంపల్సరీగా తెలుగు మీడియం ఉంచవలసిందే, తెలుగు మీడియం లేకుండా కుదరదని చెప్పవలసిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా తెలుగు మీడియం తొలగించడం ఏంటి? అసలు వ్యవస్థ నుంచి తెలుగు మీడియం తొలగించడం ఏంటి? మరి ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో తెలుగుదేశం పార్టీని పెట్టారు? ఆ ఆశయానికి పరిపూర్ణంగా తూట్లు పొడి చేస్తుంటే కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలియట్లేదా? ఇంత దారుణంగా ఎన్టీఆర్ గారి ఆశయాలను పరిపూర్ణంగా తూట్లు పొడి చేసేలాగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళే లేదా? కార్యకర్తలు లేదా? ఎవరికి వాడు పబ్బం గడుపుకోవడం, ఎవరికి వాడు స్వార్థాన్ని చూసుకోవడైనా? ఆలోచించండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని అందరికీ వైరల్ చేయండి, అందరికీ తెలియజేయండి. పోగొట్టుకున్న తెలుగుని చచ్చిపోయింది, తెలుగు మనకు లేదు, తెలుగు లేదు, జీరో. మొన్నటి దాకా అయితే బైలింగ్వల్ అన్నారు, పోలే ఇది ఇంకా మారుతుందా అనుకున్నాం, తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా మారుతుందా అనుకున్నాం, మొత్తం తీసిపడేసారంతే. అసలు ఎవరికి బాధ్యత లేదు. ఆలోచించండి. ఎప్పటికైనా సరే మనం పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ పొందడం చాలా కష్టం. స్వాతంత్రాన్ని పోగొట్టుకోవడం ఎంతో సులువుగా, దాన్ని పొందడం కోసం ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందో చూసారా? పోనీ పోగొట్టుకున్న ప్రాణాల్లో నిజమైన స్వాతంత్రం మనకు వచ్చిందా? లేదే, రాదు. అందుకని పోగొట్టుకోవడానికి ముందు సిద్ధపడద్దు. ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా పోయింది ఆల్రెడీ. ఇప్పుడు తెలుగు మీడియం పోయింది. ప్రతి ఒక్కళ్ళు మా పిల్లలు తెలుగు మీడియం చదివిస్తారు, మాకు తెలుగు మీడియం కావాలి అని డిమాండ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎంతమంది వైరల్ అవుతుందో అంతమంది కూడా బాధ్యత వహించండి. మీ పిల్లలు విదేశాలను పంపించడం కాదు, పోనీ ఇదే ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో చదివేస్తున్నారు కదా, లక్షలు ఖర్చు పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్లు అయిపోతున్నారా? ఎంతమంది నిరుద్యోగులు లేరు? చదువుతూ చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉందా? చాలా మంది బీటెక్లు చదివేస్తున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు. చాలా మంది బీటెక్లు చదివేస్తున్నారు, ఈరోజు సేల్స్ బాయ్లో పనిచేస్తున్నారు. చాలా మంది బీటెక్లు ఎంబీబీఎస్ లో ఇంకా వాళ్ళని పూర్తిగా రోడ్డు మీద రాలేదు, కానీ బీటెక్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. చాలా మంది లక్షల్లో ఖర్చు పెట్టేసిన పిల్లల్ని చదివించేసి చివరికి ఈ రోజు డెలివరీ బాయ్స్ గా, అంటే స్విగ్గీ, జొమాటో, జియోమార్ట్ ఇలాంటి వాళ్ళు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఏం చేయాలి? డబ్బంతా పోగొట్టేస్తున్నారు, తలతాగట్టేసి. హిందువులు బాగా దెబ్బతినేస్తున్నారు, హిందువుల డబ్బు మొత్తం పోతుంది. క్రైస్తవులు, ముస్లింలు బాగా బలపడుతున్నారు. అంటే భారతదేశం చాలా సమస్యలు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక హిందువులకు మనుగడ ఉండలేని పరిస్థితి వస్తుంది. బెంగాల్ అతలాకుతలం అయిపోతుంది, కేరళ అతలాకుతలం అయిపోతుంది, కాశ్మీర్ ఎప్పటి నుంచో మండుతోంది. ఇన్ని రకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు దగ్గరలో ఉంది మండిపోవడానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా చేరువైపోతుంది. పేరుకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే, కానీ ఎన్డీఏలో బీజేపీకి అలాగే జనసేనకి ఉన్న సీట్లు చాలా తక్కువ. వాళ్ళిద్దరూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసినా టీడీపీ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు. అదే ధైర్యంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ దీన్ని ప్రతిఘటించకపోతే మాత్రం దెబ్బైపోయేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నష్టపోతారు. ఈ రోజైనా సరే ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, నష్టమైన 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకుని ఇంటర్మీడియట్ నుంచి మనం ఇంగ్లీష్ మీడియంలోకి మారి చదువుకున్న వాళ్ళని మనందరం కూడా, ఇంట్లో మన తరం అంతా అలాంటి తరమే. అలాంటిది ఈ రోజు తెలుగు అంటే తెలియని పరిస్థితి. తెలుగులో ఒక్కసారి తెలియదు. తెలుగులో సామెతల్లో బోళ్ళంత నిజం దాగి ఉండేది. ఆ నిజాలన్నీ మాయమైపోయాయి. ఈ రోజు ఎవరికి తెలియదు. అసలు తెలుగు సామెతలే తెలియదు, తెలుగు మీడియం తెలియదు, తెలుగు స్పందన తెలియదు. స్పందన లేదు అంటే వాడు ఏదో చదువుతున్నారు అంతే, ఇంగ్లీష్ లో అదేదో బైహార్ట్ చేస్తున్నారంతే, రాస్తున్నారు, మార్కులు వస్తున్నాయి. అదేమిటో చెప్పలేరు. స్పందన ఏంటో మాతృభాషలో చెప్పగలిగినట్లు స్పందన ఇంకో భాషలో చెప్పగలరా? అంచేత 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి తీరతాను, ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారతాను
అనే విధంగా మీరు సంకల్పం చేసుకోండి. లేదు 10th క్లాస్ అంటే మా వాడు కష్టపడిపోతుంది, కనీసం 8th క్లాస్ దగ్గర తెలుగు మీడియం చదువుతుంది. 8th క్లాస్ దగ్గర చదివించి 8th 9th 10th ఇంగ్లీష్లోకి మారండి. మహారాష్ట్రలో సైన్స్ సబ్జెక్ట్స్ కి ఇంగ్లీష్ మీడియం తీసుకుని మిగిలిన మరాఠీ మీడియం చదువుకునే వెసులుబాటు ఉంది. అలా ఏ సబ్జెక్ట్ కావాలో వాటిని ఇంగ్లీష్ మీడియం చదువుకుని మిగిలిన మరాఠీ మీడియం చదువుకునే అవకాశం ఉంది. అసలు ఏ అవకాశం లేకుండా మొత్తం 0 చేసి పడేస్తే ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుంచి తెలుగుని చంపేస్తే ఎవడు పట్టించుకోండి. ఈ రోజైనా మార్పు చేయండి, లేకపోతే ఖచ్చితంగా సర్వనాశనం ఖాయం. మళ్ళీ స్వాతంత్రాన్ని కోల్పోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలవుతుంది. గతంలో పశ్చిమ బెంగాల్ అదే కలకత్తా నుంచి బెంగాల్ నుంచి మొదలైంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలవుతుంది. బెంగాల్ అలాగే విభజించబడింది, పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ అది. ఆంధ్రప్రదేశ్ అలాగే విభజించబడింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాం మనకు తెలియదు ఏం కాదు. అక్కడ ఎక్కువ హిందూ వ్యతిరేక విధానాలు నడుస్తున్నాయి, సేమ్ పశ్చిమ బెంగాల్ లాగా, అదే తూర్పు బెంగాల్ లాగా. అలాగే ఆంధ్రప్రదేశ్ చాలా దగ్గరలో ఉంది నాశనం అయిపోవడానికి. ఎప్పటికైనా కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి. ఇది అందరూ ఆడి గుడ్లు అని కూడా వదిలేస్తారు నాకు తెలిసినంత వరకు. కానీ అలా వదిలేకుండా ప్రతిరోజు ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. దయచేసి ఇందులో నా మాట కాదు, ఎంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్తున్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజు నుంచి మీ పిల్లల్ని తెలుగు మీడియం ఉంటేనే చదివిస్తాను, లేకపోతే ప్రైవేట్లో చదివించడం మానేయండి, ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. తెలుగు మీడియం కావాలి అని చెప్పండి, తెలుగు మీడియంలో అయితేనే చదివిస్తాను చెప్పండి, లేకపోతే చదువు అది చేయండి. నష్టం ఏంటి మనకి? చదువు ఈ మెకానిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి అంతకాలం మీద గట్టిగా 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు కదా. ఈ 100 సంవత్సరాలు కూడా కాని దానికి ఏకంగా వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నది మన భారతదేశం. అంతేత మన కుల విద్యలు లేవా, మన కుల వృత్తులు లేవా? చివరికి ఎంత చదువుకుని లక్షలు ఖర్చు పెట్టి చదివేసుకుని చివరి తీసుకొచ్చి మన కుల విద్యలోనే పెడుతున్నాం, లేకపోతే మన సాంప్రదాయ విద్యలోనే పెడుతున్నాం. కుల విద్య అంటే కులాన్ని మాట వేసరికలా తప్పుడు మాటలు భావిస్తారు. కుల విద్య అంటే మనం ఎప్పటి నుంచో చేస్తున్న విద్య అని అర్థం. అంతేగాని ఏదో కుల అనేసరిగా సినిమా చేస్తూ మాత్రం చూడకండి. మనకి విద్యలో మనం నేర్చుకున్న, సపోజ్ మీరు సైకిల్ రిపేర్ చేస్తున్నారు, లేకపోతే బైక్ రిపేర్ చేస్తున్నారు, అదే మీ పిల్లలకి ఎప్పటి నుంచి నేర్పండి. ఇప్పుడు బోర్డు సంపాదిస్తాడు, ఎందుకు చదువు అవసరమా? చదువు మానడానికి, చదువు పారిపోవడానికి. మా పిల్లలకి చదువు ఖచ్చితంగా 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, చక్కగా ఫస్ట్ క్లాస్ ఫెయిల్స్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మీడియం మార్చడంతో. ఇలా ఎంతమంది దెబ్బతిన్నారో, దెబ్బతిన్న వాళ్ళందరూ చిన్నవాళ్ళు అయిపోయారు, డబ్బున్న వాళ్ళందరూ ప్రైవేట్లో వాటిలో చదివిస్తున్నారు అని వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు. దాంతో ఎప్పుడు ఈ వివక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ వివక్షలాగా ఉండిపోతుంది. దీనిని దృష్టి పెట్టండి. కుల వివక్ష కాదు, కుల వివక్ష అసలు ఆ భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఎప్పుడు నేను కుల వివక్షను పెద్ద సినిమా చేసి చూపిస్తున్నారు. ఇలాంటి నిజమైన వివక్షని దూరం పెడుతున్నారు. ఆర్థిక అసమానత అసలైన అసమానత, ఆర్థిక అసమానత, ఆ విద్యాపరమైన అసమానత, ఈ రెండింటినీ మనం అధిగమించేంత వరకు ఏది వచ్చినా ఉపయోగం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే దీన్ని కళ్ళు తెరిచి మీరు గ్రహించగలరని ఆశిస్తున్నాను. జై హింద్. భారత్ మాత.